రేపు మరి వైసీపీలో యువత ఫోరం అని చెప్పేసి కార్యక్రమం ధర్నా చేయబోతున్నారు. ధర్నా చేయడం కరెక్టేనంటారా? చెయ్యాలండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న హోదా ఇప్పుడు ఆయనదే కాబట్టి ఆయనే చెయ్యాలి. వాళ్ళు చేస్తేనే కదా ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వటానికి. ఎవరు అడగకపోతే చేయటం అక్కడ అవకాశం లేదు కదా. పార్టీ పరంగా కాకపోయినా ఎవరో మనిషి ఇంకో మనిషి చేస్తే కదా అయ్యేది. పథకాలు ఇచ్చారు, పథకాలు ఏ పథకం అమలుపరచలా. సూపర్ 5 సూపర్ 6 అన్నారు, అందులో ఒకటి నెరవేరలేదు కండి. అయిందా? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా ధర్నా చేయడానికి కరెక్టేనంటారా? అలాగే చూసుకుంటే కనుక తల్లికి వందనం వేస్తా అన్నారు, అది అవుతుందని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. గతంలో కూడా రైతులకు అన్యాయం జరిగిందని రైతుల తరఫున పోరాడారు. మనకు అంత రాజకీయం గురించి అంత తెలియదులేండి, ఇక మనం అనుకోవటాను వస్తుంది. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయటం అనేది గ్యాప్ అనేది వస్తుంది కదా, పథకాలు ఇవ్వటం అనేది గ్యాప్ అనేది వస్తుంది కదా, మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? నిధులు లేవంటున్నారు కదండి, నిధులు లేవంటున్నారు. మరి నిధులు లేకుండా మరి ఇవన్నీ ఎందుకు మామూలు పరిచయం అర్థం కావట్లేదు. మరి నిధులు ఉండాలిగా. కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? రేపు అదేవిధంగా వైసీపీ వాళ్ళు యువత ఫోరం అని చెప్పేసి కూడా ధర్నా చేయబోతున్నారు. ఫీజు రివర్స్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్న వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మీరేమంటారన్నా? పబ్లిక్ దేనికైనా టైం పట్టింది కదా, టైం పట్టు అనుకున్నామంటే అవ్వగా టైం పడుతుంది. అంటే వైసీపీ కార్యక్రమాన్ని నెరవేర్చడం కరెక్టేనంటారా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, స్కీమ్ పథకాలు చూసినా ఇంప్లిమెంట్ చేయట్లేదు, గతంలో మేమే ఇంప్లిమెంట్ చేసామని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారన్నా? ఏమో చెప్పా, దేనికైనా టైం పట్టింది. టైం బట్టి వచ్చేవారు ఉండాలి, కానీ మాకు అనుకున్నామంటే అవ్వదు. పథకాలు మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి గ్యాప్ అనేది వస్తుంది కదా, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే ఏం ఉండదన్న. సార్, ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? అంతా బ్రహ్మాండంగా ఉంది, అంతా బాగుంది. పథకాలు ముఖ్యంగా బూతులు లేవు, ఎవడ పని వాడు ప్రశాంతంగా చేసుకుంటున్నారు, హాయిగా ఉంది. ప్రభుత్వం మంచి చేయకపోయినా చెడు చేయకపోయినా, చెడు చేయకపోయినా మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు. అది ఆ గవర్నమెంట్ లాగా బూతులు లేవు. సార్, రేపు వాళ్ళన్నీ తిట్టుకోవడమేగా, వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం ప్రశాంతంగా లేదు. మీ మనసుకు ఎలా ఉందో చెప్పండి, మా అభిప్రాయం తర్వాత. సార్, రేపు యువత ఫోరం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ధర్నా చేయబోతున్నారు సార్. చేసుకోమని విద్యార్థులకు ఫీజు రివర్స్మెంట్ ఎంతవరకు బకాయిలు చెల్లించలేదు అని మీరేమంటారు? ఎంత పెద్ద బొక్క పెడితే ఎక్కడ చెల్లిస్తారు? ఇవన్నీ పూడ్చుకుంటూ రావాలి కదా. ఎంత లోతు పెట్టాడు? 1000 అడుగులు లోతు పెట్టాడు, అవునా కదా? అది తల్లికి వందనం అన్నారు, అవి వస్తాయి, నిదానంగా వస్తాయి. కంగారు పడితే ఎలాగా? మనకు ఇల్లు మొదలెట్టామనుకో వెంటనే అయిపోతుంది ఏంటి? అవదుగా, 2 ఏళ్ళు పడుతుందిగా. ఇది కూడా అంతే. పథకాల పనితీరు ఎలా ఉంది? రేపు వైసీపీలో ఫీజు రివర్స్మెంట్ పైన అంటే యువత ఫోరం అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయబోతున్నారు. విద్యార్థులకి వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం చేయలేదు, డబ్బులు ఇంకా ఇవ్వలేదు, తల్లికి వందనం అన్నారు, అయ్యి అయిపోలేదు అని చెప్పేసి చిన్న అభిప్రాయం. మీరేమంటారు ఏంటంటే? ఏముందండి, ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడు పన్నాడు తప్పదు. కానీ ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఏమీ అమలుపరచలేదుగా, ఒక హామీలు కూడా అమలుపరచలే. అది ఇంతకుముందు రేషన్లో అన్ని రకాలు ఇచ్చేవాళ్ళు, రేషన్ ఒకటి బియ్యం తప్ప ఏమి ఇవ్వట్లే. అది